అరాచకం విధ్వంసమే. ఎవరో ఒకరు చనిపోవాలి. అది వాళ్ళ మనిషి వచ్చేవాడు కావచ్చు, రోడ్డు మీద ఉండేవాళ్ళు కావచ్చు. ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు పోలీసు వ్యవస్థకు కూడా మీరు బలం ఇవ్వాలి. పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కాబట్టి నేరాలు ఘోరాలు చేసినా మనం ఏం చేయలేమనే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు మీలో ఒక చైతన్యం రావాలి. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాలి, తప్పును ఖండించాలి. మీరు తప్పును ఖండించకపోతే రైట్ చేసే వారికి బలం రాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లా అండ్ ఆర్డర్ సరిగా లేకపోతే మీకు భద్రత ఉండదు. ఇంకో పక్క ఆడబిడ్డలు స్వేచ్ఛగా తిరగలేరు, ఇంకో పక్క పెట్టుబడులు రావు, రౌడీజం పెరిగిపోతుంది. దీనివల్ల సమాజంలో చాలా సమస్యలు వస్తాయి. నాగరిక ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యం శాంతి భద్రతలు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, నేను నా జీవితంలో ఎప్పుడూ రాజీ పడను. సిబిఎన్ అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం ఒక ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ చెప్తున్నా. అయితే నాకు కూడా మీ సహకారం కావాలి. మీరు కూడా ఇలాంటి పార్టీలని ఖండించే పరిస్థితి రావాలి. వెళ్ళమనండి, ఊరూరు వెళ్ళమనండి, ఇంటింటికి వెళ్ళమనండి, వాళ్ళు చేసిన మంచి పనులుంటే చెప్పమనండి. మళ్ళా మంచి పనులు చేయగలిగితే అది కూడా చెప్పినా నాకు నష్టం లేదు. మేము ఇంటింటికి తెలుగుదేశం కింద మేము వస్తే వీడు రోడ్డు మీద రఫా అంటూ గొడ్డళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏం చేయాలో నాకే అర్థం కావడం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఒక సమర్థవంతమైన ప్రభుత్వం, ఒక సుస్థిరమైన ప్రభుత్వం, అందరికీ న్యాయం చేయాలని ఆలోచన ఉండే ప్రభుత్వం ఉండాలంటే మీలో కూడా ఒక స్ఫూర్తి రావాలి. ఆ స్ఫూర్తి వస్తేనే సాధ్యం. ఈరోజు రైతన్న నేతన్న సేవలో ఏ విధంగా అయితే మనం ఇది ఇచ్చామో ఎలాంటి బెనిఫిట్స్ ఎక్కువగా రావాలంటే ఎప్పటికప్పుడు మీ అందరిలో ఒక చైతన్యం రావాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ అభినందనలు. ప్రత్యేకంగా చేనేత కార్మికులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. ధన్యవాదములు సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు సంక్షేమం, అభివృద్ధి మీరు రెండు చూస్తున్నారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఒక సుపరిపాలనకు నాంది పలికాను. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా ఒక్క పైసా అవినీతి లేకుండా మీకు పనులు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. మా అధికార యంత్రాంగం బాధ్యతగా ఉండాలని కోరుకుంటున్నా. అందుకే మొత్తం మా అధికార యంత్రాంగం మీ ముందర కూర్చొని పెట్టాను. మీరు చూశారు, ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా ఉన్నారు, మా కలెక్టర్ ఇక్కడ ఉన్నాడు. నేను మీరు చూస్తే ఇక్కడ ఉండవాలని అడుగుతున్నా, మీకు ప్రతిరోజు అనేక పైన సేవల పైన మీకు ఫోన్లు వస్తున్నాయని అడుగుతున్నా. వస్తున్నాయని వాడు చేలిపైకి ఎత్తండి. ఓకే, అందరికీ ఫోన్లు ఉన్నాయా? అందరికీ ఫోన్ నుండి చేతులపైకి ఎత్తండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆలోచించేది ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీసు మీ ఇంటి పక్కనున్నా అక్కడికి పోకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా ఆ పని చేసి పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా నేను మీ దగ్గర నుంచి ఒక పక్క
డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నాం. పేదల సేవలో మాత్రం నేరుగా వచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క ఇన్ కైండ్ వెల్ఫేర్ హాస్టల్స్లో భోజనం పెట్టడం, అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టడం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నాం. మూడోది ప్రభుత్వ సేవలు అనేక రకాలుగా ఇస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో ప్రయాణం కానీ, ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులు కానీ, ఇలాంటి అనేకమైన సర్వీసుల్ని మీకు ప్రొవైడ్ చేసే పరిస్థితి వచ్చాం. అదే మరి కొన్ని సర్టిఫికెట్లు కానీ, ఇంకో పక్క రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. దీనిపైన మీరు ఒక్కసారి చూస్తే నేను ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. ప్రతి సోమవారం ఈ ప్రజలకంతా సేవలు కరెక్ట్గా అందుతున్నాయా లేదని 2 గంటలు నేను సమీక్ష చేస్తున్నా. ఆ సమీక్ష చేసి ఎవరు ఏమనుకుంటున్నారో తెప్పించుకొని ఎక్కడన్నా తప్పులుంటే కరెక్ట్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈరోజు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ డేటా అంతా నేను కలెక్ట్ చేశాను. ఇందులో మీరు చూస్తే 37 సేవలు బాపట్ల జిల్లాలో రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. ఇంకొక 18 సేవలు దానికంటే తక్కువగా ఉన్నాయి, స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. ఈరోజు మీరు చూసినప్పుడు స్టేట్ అయితే 69.34% ఒక సంవత్సరం సాటిస్ఫాక్షన్ ఉంది. బాపట్ల జిల్లా 69.46, అంటే మార్జినల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 70.47 పెరిగింది. కానీ బాపట్లలో మాత్రం తగ్గింది, 68.69. అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. మీరు ప్రజలు మెచ్చుకునే పరిపాలన మీరు ఇవ్వాలి, సేవలు అందించాలి. అవి అందించకపోతే మాత్రం నాకు కూడా ఆమోదయోగ్యం కాదు. బాగా చేసే వాళ్ళకి డెఫినెట్గా అండగా ఉంటా, మీ మెడలో దండేసి మిమ్మల్ని గౌరవిస్తా. బాగా చేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి ప్రజలందరి ముందర మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకసారి పిలిపిస్తాను. అన్నా క్యాంటీన్ పట్టణ ప్రాంతంలో పాట్ హోల్స్, అంటే ఎక్కడెక్కడ గుంతల పడిన రోడ్లు కానీ, వీధి దీపాలు, మెప్మా, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ డిపార్ట్మెంట్ అందరూ రావాలి, తొందరగా రావాలి. బ్యాచ్ల వారిగా పిలుస్తున్నాం. ఆ బ్యాచ్ల వారిగా పిలిచినప్పుడు ఎప్పటికప్పుడు మీరందరూ వచ్చే పరిస్థితి రావాలి. ప్లీజ్ కమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. అన్నా క్యాంటీన్ ఎవరు చూస్తున్నారు? నువ్వెవరా? వీరు అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. చాలా బాగా చేశారు. రాష్ట్రానికంటే 6.84% బెటర్గా ఉంది.